హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ నేనైతే మా విలేజ్కి వచ్చా. ఇంటికి రాగానే నాకు ఫస్ట్ థాట్ ఒకటే ఉండే, కసాపురం వెళ్ళాలి అని. అందుకే ఈరోజు కసాపురం వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. కసాపురం అంటే నాకు చాలా స్పెషల్ ప్లేస్. మేము స్టార్ట్ అయ్యేది బాగా లేట్గా స్టార్ట్ అయ్యాం. లేట్గా స్టార్ట్ అవడంతో మాకైతే బాగా ఆకలి వేసింది. సో ఇంకా మేము టిఫిన్ చేసి మా జర్నీని అయితే స్టార్ట్ చేయాలి. నేను మా విలేజ్లో ఉంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడైతే టిఫిన్ చేస్తాను. ఇక్కడ చాలా బాగుంటుంది. టుడే నా ట్రిప్ అయితే ఇతనితోనే. నేను విలేజ్లో ఉంటే ఆల్మోస్ట్ నా టైం మొత్తం ఇతనితోనే స్పెండ్ చేస్తా. తనైతే పూరి ఆర్డర్ చేశాడు. టిఫిన్ అయ్యాక మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. అలా జాలీగా సాగే ఈ జర్నీలో మాకైతే ఒక బ్రేక్ పడింది. ఆ బ్రేక్ రీజన్ ఇక్కడ కనిపించే ఈ పర్సనే. తనైతే మా బైక్ స్టాప్ చేసి పైసలు అడిగింది. మాకు కూడా ఇవ్వాలనిపించి ఇద్దామనో, లేకపోతే తను ఇంకో బైక్ దగ్గరికి వెళ్ళి ఆ బైక్ని స్టాప్ చేసింది. ఇంకా మేమైతే పైసలు ఇచ్చేసాం. మా బ్రోకి అయితే ఇలా ఆశీర్వదించింది. మా జర్నీని మేమైతే మళ్ళీ రీస్టార్ట్ చేసాం. ఫైనల్లీ మేమైతే కసాపురంకి రీచ్ అయ్యాము. నేనైతే లాస్ట్ టైం 3-4 మంత్స్ బ్యాక్ అయితే విజిట్ చేసా. బట్ అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఇది అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ టౌన్ దగ్గరలో అయితే ఉంటుంది. టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా కామ్గా అండ్ పవర్ఫుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడైతే ఒక పాజిటివ్ ఫీల్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ డేస్లో అయితే చాలా పీస్ఫుల్గా దర్శనం అవుతుంది. ట్యూస్డే అండ్ సాటర్డే అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంకా మేమైతే మా విలేజ్కి రిటర్న్ అవుతున్నాం. ఈ వీడియో కింద సీ యూ ఇన్ ద నెక్స్ట్.